ஏன் அப்போ போகணுமா? போகணுன்னா சொல்கிற போயிடுறேன். ఎలా ఉందో చూడండి ఒకసారి. బీభత్సమైన ఫాగ్ అన్నమాట. హెల్మెట్ మున్నాడి మాటికిటే అదే నెక్స్ట్ టు దిస్ ప్లేస్. నేను మా బ్రదరు ప్రతి తెలుగు రైడరు కొల్లి హిల్స్ ప్లాన్ చేసుకోండి. కొల్లిమలై వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన మూలిగై సూప్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కొల్లి హిల్స్. సూపర్ 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 అంటే దాది తక్కువ అయిపోద్ది కానీ చాలా చాలా బాగుందండి. కొల్లి హిల్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలి. కొల్లి హిల్స్ అంటే ఆ 70 బెండ్స్ మాత్రమే కాదు, పైన క్లైమేట్ చూడాలండి బాబు. మేము యాక్చువల్లీ పొద్దున 6ంటికే లేచాము, కానీ రిసార్ట్ మొత్తం చుట్టి చూడడానికే మాకు 2 గంటల సేపు టైం పట్టిపోయింది. అండ్ వర్షం ఎక్కువ పడ్డదన్న వల్ల కొన్ని వాటర్ ఫాల్స్ అయితే బంద్ చేసేసారంట. అందువల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఉన్న వ్యూస్ మనం చూసుకోవడానికైతే ప్రస్తుతానికి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి సీకుపారే అనేసి వ్యూ పాయింట్ ఒకటి ఉంది. ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి అవి చూసుకునేసిన తర్వాత మిగతా వాటిని ఏముంటాయో వాటిని చూసుకొని మళ్ళీ రిటర్న్ వద్దాం. మీరు మిస్ట్ మాత్రం అంటే ఫాగ్ను మాత్రం ఎంజాయ్ చేయాలంటే ఆగస్టు నెలలోనే మీకు చాలా చాలా సూపర్ అయిన క్లైమేట్ అనమాట. మీరు చూడొచ్చు ఎలా ఉందో చూడండి ఒకసారి. బీభత్సమైన ఫాగ్ అన్నమాట. అండ్ మేము అనుకోకుండా వచ్చామో తెలియదు కానీ ఇది మాత్రం క్లైమేట్ అదిరిపోయింది ఈరోజు. రండి, మిగతా ఏమైతే వ్యూస్ ఉన్నాయో అవన్నీ మనం చూస్తూ వెళ్ళిపోదాం. చూడండి షాప్స్ ఇక్కడ ఎక్కడా లేవుగా, కిందకి వెళ్ళండి మెల్లిగా. సో ఇది సెమ్మేడు అనేసి ఒక గ్రామం. అండ్ ఇక్కడే అన్నీ సీకుపారే వ్యూ పాయింట్ 2 కిలోమీటర్లు అండి. రైట్ తీసుకోవాలి, కాకపోతే ఇక్కడ ఎక్కడ అనేది తెలియట్లా. సో సెమ్మేడు అని ఒక గ్రామం. ఇదే ఇక్కడ అన్నిటికీ ఫుడ్ కానీ ఇంకేమన్నా బెవరేజెస్ కానీ ఏం కావాలన్నా దొరికేది ఇక్కడ ఒకటే. సో ఇక్కడ మాత్రమే దొరుకుతాయి, ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదన్నమాట. ఏమంటే எப்பவுமே எப்படி இருக்குமா క్లైమేట్? இந்த வருஷம் தானா? సీకుపారే వెళ్దామంటే మిస్ట్ ఫాగ్ ఎక్కువ ఉందండి. అందువల్ల వెళ్ళగలమా వెళ్ళినా అంటే యూస్ లేదని చెప్తున్నారు. అండ్ అక్కడికి వెళ్ళినా ఈ ఫాగ్ వల్ల ఏం కనిపించదంట. అందువల్ల ఇంకా సీకుపారే కూడా డ్రాపు. ఇంక వేరే ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఏమండి ஹெல்மெட் முன்னாடி மாட்டிக்கிட்டு அப்படியே வண்டியில் போகும்போது அப்படியே பேசிகிட்டே போகிறது, ரெக்கார்ட் பண்ணுறது. அதுதான் சின்னதாக இருக்குது. சூப்பரு, அதான் வேணும் நமக்கு. இது போயிட்டு எப்படி வரும்? அப்படி వ్యూ పాయింట్ కూడా ఇప్పుడు ఈ మిస్ట్ వల్ల డిస్టర్బెన్స్ అయిందనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇటు నుంచి గుడి దగ్గరికి వెళ్ళేదానికి 30 కిలోమీటర్లు అంట. సో గ్రామాల మీద వెళ్తుంది. ఇలా వెళ్తే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు ఆ టీ షాప్లో. అందువల్ల మెల్లగా అయితే ఈ గ్రామం మీద నుంచి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో, అస్సలు ఏం కనపట్లేదు ముందు. మా బ్రదర్ అయితే ఆగిపోదాం ఎందుకండి ఏం కనపట్లేదు కదా అన్నారు. ఏం కనపడకపోతే ఏమండి, ఇక్కడ కాకపోతే ఇంకా ఎక్కడైనా ఉంటుంది, నేచర్ ఎంజాయ్ చేద్దామని బయలుదేరమని చెప్పాను. సో వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది.
ఇప్పుడే దారిలో వస్తూ వస్తూ ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే చూసాం, మీకు చూపిస్తాను. రెడీ, 5 4 3 2 1. థ్యాంక్స్ టు దిస్ ప్లేస్ నేను మా బ్రదరు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందా, హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి కూర్చొని బాగా మెడిటేషన్ చేసాం. అసలు బేభత్సం ప్లేస్ మాత్రం. చాలా ప్యూర్ వెదర్లో బతుకుతున్నారు. వే చూడండి అసలు, రెండు పక్కల ఇది పెట్టుకొని గ్రీనరీ. కట్టెలు మూట ఎవరో పాపం కొట్టి పెట్టారు, కొట్టుకుని వెళ్ళిపోతుంది. నిజంగా అండి, కొల్లి హిల్స్ మాత్రం అసలు బీభత్సం, సూపర్. ఇంకా ఏవి చెప్పడానికి అయితే వర్డ్స్ లేవు. కాకపోతే మన తెలుగు రైడర్స్ ఈ ప్లేస్ని ఎలాగా వదిలేశారో తెలియలేదు. కాకపోతే నేను ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే, ప్రతి తెలుగు రైడరు కొల్లి హిల్స్ ప్లాన్ చేసుకోండి. అసలు మీకు ఎన్ని వ్యూస్ కనబడతాయంటే, ఎన్ని ప్లేసులు కనబడతాయంటే రికవర్ చేసుకోవచ్చు, మీరు రిఫ్రెష్ అవ్వచ్చు. సూపర్బ్ ప్లేస్ అండి. మరో ఊటీ కొడైకెనాల్ లాగా ఉంది ఈ ప్లేస్ అయితే. అసలు నేనైతే ఇంత పెద్దగా ఊహించలేదు. నేను యాక్చువల్లీ నార్మల్గా వ్యూ పాయింట్స్, ఇంకా ఆకాశగంగా వాటర్ ఫాల్స్ ఇలా చెప్పారు కొన్ని ప్లేస్లు. ఆ ప్లేసే వెళ్దాం అనుకున్నాను, కానీ ఇలా ఫోగ్ అంతా ఫామ్ అయిపోయింది. దానివల్ల నేనైతే ఈ 30 కిలోమీటర్ల రైడింగ్ అనేది నేను మా బ్రదర్ వచ్చాం. ఈ రైడింగ్లో అయితే మాత్రం మాకు సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ అనమాట. అసలు చెప్పడానికి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఆ విధంగా కెమెరా వ్యూస్ మాత్రం మీరు నమ్మి దీన్ని అవాయిడ్ చేయకండి, మీకు వేరే లెవెల్ ఇది యాక్చువల్లీ. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ వీడియోస్ పెద్దదైపోతున్నాయి. ఒక ప్లేస్కి వచ్చామంటే ఆ ప్లేస్ను మొత్తాన్ని చూపించాలనేదే నా కోరిక. అందుకనే అన్ని ప్లేసులని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాత్రమే చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మనకి సపోర్ట్ చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.